आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू ने मुजरिमीन के खिलाफ सख्त मौक़िफ़ इख्तियार करते हुए एक अहम बयान जारी किया है। उन्होंने कहा है कि जब तक वो इक़्तिदार में है, रियासत में किसी भी मुजरिम को जगह नहीं दी जाएगी। चंद्रबाबू नायडू ने पालनाडु वाक़े का हवाला देते हुए कहा कि जो लोग गलत काम कर चुके हैं अब वही सफाइयाँ दे रहे हैं। उन्होंने कहा कि रियासत में रोडी शेटरों, मंशियात फरोशों और जराइम पेशा गिरोहों को सियासी तहफ़्फ़ुज़ देने की कोशिशें हो रही हैं जो नाकाबिल कबूल हैं। वज़ीर आला ने याद दिलाया कि अनजानी वाइज विदेका के बाहिमाना कत्ल में मुलविस अफराद आज सियासत में दोबारा कदम रखने की कोशिश कर रहे हैं। उन्होंने सवाल किया कि क्या ऐसे लोग जमहूरी निज़ाम का हिस्सा बनने के लायक हैं। अपोजिशन लीडर वाईएस जगन का नाम लिए बिना नायडू ने ये इंतबाह दिया। ఇక్కడ పోలీస్ విభాగం మీరు ఒక్కసారి చూస్తే దీని ద్వారా ఒక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్ కి శ్రీకారం చుట్టడం కోసం ఆలోచిస్తున్నారు. నేను ఇంత మునుపు కూడా చాలా సిస్టమ్స్ అన్నీ పెట్టాం. హౌస్ లాక్ సిస్టమ్ అని, ఎవరైనా కానీ దొంగలు వస్తారంటే ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట పోయినప్పుడు, లేకపోతే ఓసారి టూరుకు పోయినా, బంధువుల ఇంటికి పోయినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టి ఎవరైనా ఇంటి జోలికి వస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే పోలీసులంతా కూడా ఒక బాడీ ఓర్న్ కెమెరా పెట్టాం. అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు రికార్డ్ అయ్యేటివి. నిన్న మీరు చూశారు ఈ జిల్లాలోనే పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో మీరు చూశారు. అంటే బుకాయించేసి తప్పు చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారంటే ఎలాంటి విధానాలు ఉన్నాయో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ మీరందరూ చూసినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, టెక్నాలజీతో జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా వీళ్ళందరినీ.